హలో గైస్, ఈ క్లాస్లో ఇన్కమ్స్కి సంబంధించి ఉన్న డిడక్షన్స్ డిస్కస్ చేద్దాం. 80IA నుంచి 80U వరకు ఇన్కమ్స్కి సంబంధించిన డిడక్షన్స్ గురించి ఈ సెక్షన్స్ చెప్తున్నాయి. ఫస్ట్ 80IA అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్కి సంబంధించి ఇన్వాల్వ్ అయిన ప్రతి బిజినెస్కి గవర్నమెంట్ ఇచ్చే ఒక ఫెసిలిటీ గురించి ఈ సెక్షన్ చెప్తుంది అనమాట. దీనికి ఎలిజిబిలిటీ ఉన్న ప్రాజెక్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీ లైక్ బ్రిడ్జెస్ కానీ, టెలికమ్యూనికేషన్ సర్వీసెస్, ఇండస్ట్రియల్ పార్క్, పవర్ జనరేషన్, వీటికి సంబంధించి ఏదైతే బిజినెస్లు ఇన్వాల్వ్ అయి ఉంటాయో వాటి నుంచి వచ్చే ఇన్కమ్స్ డిడక్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంది. దీనికి కండిషన్స్ ఏంటి? ఈ సెక్షన్ ప్రకారం డిడక్ట్ చేసుకోవాలంటే అది ఆ బిజినెస్కి ఓన్లీ సోర్స్ అయి మాత్రమే ఉండాలి. ఆ అకౌంట్స్ అనేవి ఆడిట్ చేయబడుతూ ఉండాలి. ఆ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్రాన్స్ఫర్ చేయబడుతూ ఉండాలి, ఏ బిజినెస్కి అయినా లేదా అసెస్సీ అయినా. నెక్స్ట్ డూప్లికేషన్ డిడక్షన్ అనేది నాట్ పర్మిసిబుల్. అంటే ఈ 80IA ప్రకారం డిడక్ట్ చేసుకొని నెక్స్ట్ బిజినెస్ అండ్ ప్రొఫెషన్కి సంబంధించిన దానిలో కూడా డిడక్ట్ చేసుకుంటే డబుల్ డిడక్షన్ అవుద్ది, కాబట్టి అది ఎలిజిబుల్ లేదనమాట. 80IAB డిడక్షన్ డెవలపర్స్ ఆఫ్ స్పెషల్ ఎకనమిక్ జోన్. ఈ స్పెషల్ ఎకనమిక్ జోన్స్ అంటే ఇన్వెస్ట్మెంట్స్ని అట్రాక్ట్ చేయడం కోసం ఏర్పాటు చేయబడిన ఒక ప్లేసెస్ అనమాట. ఎక్స్పోర్ట్స్ ప్రమోట్ చేయడం కోసం, కొత్త జాబ్స్ క్రియేట్ చేయడం కోసం ఏదైతే ప్లేస్ ఉంటుందో ఆ ప్లేస్ని స్పెషల్ ఎకనమిక్ జోన్స్ అంటాం. దీని ప్రకారం ఎలిజిబిలిటీ ఏముంది? బిజినెస్ అనేది ఆ స్పెషల్ ఎకనమిక్ జోన్స్కి సంబంధించిందై ఉండాలి ఫస్ట్ది. నెక్స్ట్ ఆ స్పెషల్ ఎకనమిక్ జోన్ అనేది 1 April 2005 నెక్స్ట్ April 1, 2017 ఈ మధ్యలోనే క్రియేట్ అయి ఉండాలి, నోటిఫై అయి ఉండాలన్నమాట. నెక్స్ట్ అకౌంట్స్ ఆడిట్ చేయబడుతూ ఉండాలి, అది మనకు తెలిసింది. నెక్స్ట్ డిడక్షన్ ఏముంది? ద డిడక్షన్ అలౌడ్ 100%. ఎప్పటి వరకు 100% అంటే ఈ బిజినెస్ స్టార్ట్ అయిన 15 years లోపు, అంటే డేట్ నుంచి 15 years లోపు 10 yearsకి సంబంధించి ఈ డిడక్షన్ అవైలబిలిటీ ఉందన్నమాట. డిడక్షన్స్ ఎలిజిబుల్ టు స్టార్టప్స్. ఈ స్టార్టప్స్ బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత ఇన్నోవేషన్, డెవలప్మెంట్, డిప్లాయ్మెంట్ అండ్ కమర్షియలైజేషన్కి సంబంధించి కొత్త టెక్నాలజీని యూజ్ చేసుకొని ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ద్వారా ప్రొడక్ట్స్ని తయారు చేయడంలో ఆ బిజినెస్ ఇన్వాల్వ్ అయి ఉంటే దానికి 100% డిడక్షన్ ఉంది. ఎప్పటి వరకు డిడక్షన్ అంటే మొత్తం 10 yearsలో 3 years వరకు డిడక్ట్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ దాని టోటల్ టర్నోవర్ అనేది ప్రీవియస్ ఇయర్లో 100 crores ఎక్సీడ్ అయి ఉండకూడదు. ఈ 2 కండిషన్స్ ఫుల్ఫిల్ చేస్తే 80IAC ప్రకారం డిడక్ట్ చేసుకోవచ్చు కొత్త స్టార్టప్స్ అనమాట. నెక్స్ట్ 80IBA అండర్టేకింగ్ డెవలప్మెంట్ అండ్ బిల్డింగ్ అప్రూవ్డ్ హౌసింగ్ ప్రాజెక్ట్స్. హౌస్ ప్రాజెక్ట్స్కి సంబంధించి ఆ బిజినెస్ అనేది ఫుల్లీ బిల్డింగ్ ప్రాజెక్ట్స్లో ఇన్వాల్వ్ అయి ఉండాలి. ఎప్పటి నుంచి ఆ ప్రాజెక్ట్ స్టార్ట్ అయి ఉండాలంటే 1st day of June నుంచి 2016 నుంచి 2022 March ఈ లోపున అది స్టార్ట్ అయి ఉండాలన్నమాట. ఆ హౌసింగ్ బిజినెస్ బిల్డ్ చేయడం, కన్స్ట్రక్ట్ చేయడం. ఆ ప్రాజెక్ట్ వాల్యూ అనేది 45 lakhs ఎక్సీడ్ అయి ఉండకూడదు. అది మెయిన్ కండిషన్ అనమాట. ఇది 100% డిడక్ట్ చేసుకోవచ్చు. ఈ కంప్లీట్ అవ్వాల్సిన టైం కూడా 5 years. ఈ 5 years లోపు మాత్రమే ఆ హౌసింగ్ ప్రాజెక్ట్ కంప్లీట్ అయితే డిడక్షన్కి అవైలబిలిటీ ఉంది. 80IC డిడక్షన్ ఫర్ సెట్టింగ్ అప్స్ ఇండస్ట్రీస్ బ్యాక్వర్డ్ స్టేట్స్లో ఇండస్ట్రీస్ని స్టార్ట్ చేయడం ద్వారా ఆ బిజినెసెస్కి కొంచెం ఇన్సెంటివ్స్ లాంటివి అనమాట. ఆ స్టేట్స్ ఏంటి? సిక్కిం, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాంచల్, నార్త్ ఈస్టర్న్ స్టేట్స్. ఈ స్టేట్స్లో అనమాట. ఈ 2002 నుంచి 2007 వరకు 100% కంపెనీ అయితే, అదర్స్ అయితే 100%. ఫస్ట్ 10 assessment yearsలో, అది స్టార్ట్ అయిన 10 years లోపు ఫుల్లీ డిడక్ట్ చేసుకోవచ్చు అనమాట. హిమాచల్ ప్రదేశ్ అయితే 100%, 5 assessment yearsలో. ఉత్తరాంచల్ అయితే 30%, కంపెనీ అయినా 30%, అదర్స్ అయితే 25%. 5 assessment years వరకు ఎలిజిబిలిటీ ఉంది. నెక్స్ట్ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో 100%, 10 years వరకు అవైలబిలిటీ ఉంది. ఓకే, ఇవి గుర్తుపెట్టుకోవాల్సింది. 80ID డిడక్షన్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ప్రాఫిట్ అండ్ గెయిన్స్ ఫ్రమ్ బిజినెస్ ఆఫ్ హోటల్కి సంబంధించింది అనమాట. ఇందాకేం డిస్కస్ చేసాం? అది నార్థన్ స్టేట్స్లో ఏదైతే బ్యాక్వర్డ్ స్టేట్స్ ఉంటాయో దాన్ని డెవలప్ చేయడం కోసం ఏదైనా బిజినెస్ అక్కడ స్టార్ట్ చేస్తే ఎంత డిడక్షన్ ఉంది అని డిస్కస్ చేసాం. ఇక్కడ ఫర్ హోటల్స్కి, ఫర్ కన్వెన్షన్ సెంటర్స్, ఫర్ హోటల్ హెరిటేజ్ సైట్. ఫస్ట్ ఏముంది? హోటల్కి సంబంధించి
ఈ 1st April 2007 నుంచి 31st July 2010 వరకు ఈ మధ్య ఆ హోటల్ అనేది స్టార్ట్ అయి ఉండాలన్నమాట. కన్వెన్షన్ సెంటర్స్ అయితే 1st April 2007 నుంచి 31st July సేమ్. నెక్స్ట్ హోటల్ హెరిటేజ్ సైట్స్కి అయితే 1st April నుంచి 1st March వరకు 2013 ఈ మధ్య ఆ బిజినెస్ స్టార్ట్ అయి ఉండాలన్నమాట. ఇది కండిషన్. ఇంకా డిడక్షన్కి సంబంధించి 100% ఫుల్లీ డిడక్షన్ ఎప్పటి వరకు అంటే 5 consecutive years, అంటే బిజినెస్ స్టార్ట్ అయిన ఇయర్ నుంచి 5 years వరకు 100% డిడక్షన్కి ఉంది. ఇదంతా ఎందుకు డిడక్షన్ ఇస్తున్నారంటే ఆ ప్లేసెస్లో ఆ బిజినెసెస్ డెవలప్ అవడం ద్వారా ఆ చుట్టుపక్కల ప్లేసెస్ కూడా డెవలప్ అవుతాయి కాబట్టి. నెక్స్ట్ JJA ఏం డిస్కస్ చేస్తుంది? ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ప్రాఫిట్ అండ్ గెయిన్స్ ఫ్రమ్ బిజినెస్ ఆఫ్ కలెక్టింగ్ అండ్ ప్రాసెసింగ్ ఆఫ్ బయోడిగ్రేడబుల్ వేస్ట్, అంటే వేస్ట్ని తీసుకొని అది పనికొచ్చే విధంగా తయారు చేసే బిజినెస్లు ఉంటాయి కదా, అంటే రీసైక్లింగ్ అనమాట. ఆ రీసైక్లింగ్కి సంబంధించింది JJA డిస్కస్ చేస్తుంది. ఎలిజిబుల్ ఏంటి? ఎలిజిబుల్ జనరేటింగ్ పవర్, అది యూస్ చేసుకొని పవర్ జనరేటర్ తయారు చేయడం, బయో ఫెర్టిలైజర్స్ తయారు చేయడం, పెస్టిసైడ్స్ తయారు చేయడం అనమాట. ఇవి తయారు చేస్తే ఆ బిజినెస్ ఎలిజిబుల్. ఫార్మ్ ఆఫ్ బిజినెస్ ఏంటంటే సోల్ ప్రొప్రైటర్, నెక్స్ట్ పార్ట్నర్షిప్. ఈ 2 ఆర్గనైజేషన్స్ కూడా ఎలిజిబుల్. 100% డిడక్షన్ ఉంది. అది 5 years వరకు, అంటే ఆ బిజినెస్ స్టార్ట్ అయిన 5 years వరకు ఎలిజిబిలిటీ ఉంది. JJA ఇదేం డిస్కస్ చేస్తుంది? ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఆఫ్ న్యూ ఆర్ అడిషనల్ ఎంప్లాయీస్ కొత్త వారిని తీసుకోవడం ద్వారా కానీ లేదా ఇంకా అడిషనల్ వారిని తీసుకోవడం ద్వారా కానీ బిజినెసెస్కి కొంచెం ఇన్సెంటివ్ ఇస్తున్నారు. ఎందుకోసం అంటే కొత్త వారికి ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది కాబట్టి. దీనికి కండిషన్స్ ఏంటి? నో స్ప్లిట్ ఆర్ రీకన్స్ట్రక్షన్ ఆర్ అమాల్గమేషన్, అంటే 2 businesses కలవడం ద్వారా కానీ, మెర్జ్ అయ్యి ఒకటవడం ద్వారా కానీ, లేదా 2 కలిసిపోయి ఒక దానిలో అవడం వల్ల కానీ. ఫర్ ఎగ్జాంపుల్ AB కలిసి A అవడం కానీ, AB కలిసి C అవడం కానీ, ఇది అమాల్గమేషన్ అండ్ రీకన్స్ట్రక్షన్ అని చెప్తాం. అది అవ్వకూడదు, అలా జరగకూడదు. నెక్స్ట్ నో అక్విజిషన్ ఆఫ్ బిజినెస్ బై వే ఆఫ్ రీకన్స్ట్రక్షన్ షుడ్ నాట్ బి ట్రాన్స్ఫర్ ఎనీ పర్సన్, అంటే 2 businesses కలిసిపోయిన తర్వాత అందులో ఉన్న ఎంప్లాయీస్ కొత్తగా ఏర్పడిన బిజినెస్లోకి వస్తాయి. అలా అవ్వకూడదు. కొత్త వారిని తీసుకోవాలంటే ఒక బిజినెస్లోని ఇంకొక బిజినెస్లోకి తీసుకోకుండా కొత్త వారిని, ఎక్స్టర్నల్ పర్సన్ని తీసుకోవాలన్నమాట. అది కండిషన్. నెక్స్ట్ ఎంప్లాయ్మెంట్ ఆఫ్ అడిషనల్ ఎంప్లాయీకి ఎటువంటి కండిషన్స్ ఉండాలి అంటే అతనికి అమౌల్మెంట్స్, అతనికి వచ్చే అమౌంట్స్ మొత్తం 25,000 per month మించి ఉండకూడదు. అతను ఖచ్చితంగా 240 days వర్క్ చేసి ఉండాలి. 240 days కానీ అంతకంటే ఎక్కువ కానీ. అతనికి రికగ్నైజ్డ్ ప్రావిడెంట్ ఫండ్లో పార్టిసిపేట్ చేయాలన్నమాట. అతని అమౌంట్ ప్రావిడెంట్ ఫండ్కి వెళ్ళాలి. నెక్స్ట్ ఈ రేట్ ఆఫ్ డిడక్షన్ అనేది 30%. నెక్స్ట్ 80 LA ఇదేం చెప్తుంది? డిడక్షన్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ సర్టెన్ ఇన్కమ్స్ ఆఫ్ ఆఫ్షోర్ అంటే బయట దేశానికి సంబంధించిన కంపెనీ అనమాట. ఇక్కడ చూడండి మీనింగ్. ఆఫ్షోర్ మీన్స్ ఏ ప్లేస్ అదర్ దెన్ హోమ్ నేషన్, అంటే మన దేశం కాకుండా వేరొక దేశంలో ఉన్న కంపెనీస్ అయితే దాన్ని ఆఫ్షోర్ అంటాం. ఎలాంటి వారు ఎలిజిబుల్? షెడ్యూల్ బ్యాంక్ ఆర్ ఎనీ బ్యాంక్ ఇన్కార్పొరేటెడ్ బై ఆర్ అండర్ ద లాస్ ఆఫ్ కంట్రీ అవుట్ సైడ్ ఇండియాకి అవుట్ సైడ్ ఉన్న కంట్రీలో లా ద్వారా ఏర్పాటు చేయబడిన షెడ్యూల్ బ్యాంక్స్ కానీ ఏ బ్యాంక్ అయినా అది ఎలిజిబుల్ అనమాట. నెక్స్ట్ అండ్ హ్యావింగ్ అన్ ఆఫ్షోర్ బ్యాంకింగ్ యూనిట్ ఇన్ ఎ స్పెషల్ ఎకనామిక్ జోన్, ఆ బ్యాంక్ అనేది బ్యాంకింగ్ యూనిట్ స్పెషల్ ఎకనామిక్ జోన్లో ఉంటే అది కూడా ఎలిజిబుల్. నెక్స్ట్ యూనిట్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఫైనాన్స్ సర్వీసెస్ సెంటర్, ఇది కూడా ఎలిజిబుల్ అనమాట. ఎలిజిబుల్ ఇన్కమ్ ఏంటి? ఆఫ్షోర్ బ్యాంకింగ్ నుంచి వచ్చిన ఇన్కమ్ అయినా, నెక్స్ట్ ఇంటర్నేషనల్ ఫినాన్షియల్ సర్వీసెస్ నుంచి వచ్చిన ఇన్కమ్ అయినా, లేదా ఒక అసెట్ని ట్రాన్స్ఫర్ చేయడం ద్వారా అయినా, నెక్స్ట్ బీయింగ్ ఎయిర్ క్రాఫ్ట్ ఆర్ షిప్ ఇలాంటి వాటి నుంచి లీజ్కి ఇవ్వడం ద్వారానైనా ఇన్కమ్ వచ్చినట్లయితే ఈ సెక్షన్ 80 LA ప్రకారం డిడక్షన్కి ఎలిజిబిలిటీ ఉంది. కండిషన్స్ ఏమున్నాయి? ఆడిట్ సబ్మిట్ చేయాలి. ఆ బిజినెస్ కూడా పర్మిషన్ ఉండాలి. దేని నుంచి అంటే సెబీ నుంచి అయినా, లేదా బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ 1949 నుంచి అయినా, ఏదైతే కంపెనీ నడిపిస్తున్నామో ఆ కంపెనీకి ఎలిజిబిలిటీ ఉండాలి, అప్రూవ్ ఉండాలన్నమాట. అది కండిషన్. రేట్ ఆఫ్ డిడక్షన్ 100%. ఎప్పటి వరకు డిడక్ట్ చేసుకోవచ్చు అంటే బిజినెస్ స్టార్ట్ అయిన 15 years నుంచి 15 yearsలో 10 years 100% డిడక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ 80M ఇదేం చెప్తుంది? డిడక్షన్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ సర్టెన్ ఇంటర్ కార్పొరేట్ డివిడెండ్స్ అంటే సేమ్ ఒకే మెయిన్ హెడ్ నుంచి డిఫరెంట్ సెట్స్ ఆఫ్ కంపెనీస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మెయిన్ బ్రాంచ్ నుంచి సబ్ బ్రాంచెస్ ఉంటాయి కదా, ఆ బ్రాంచెస్ మధ్యలో డివిడెండ్స్ ట్రాన్స్ఫర్ అయితే దానికి సంబంధించింది అనమాట.
In a case, domestic company gets dividend from any other domestic company or a foreign company or business trusts and it's added in its grand total income. అంటే ఒక డొమెస్టిక్ కంపెనీ నుంచి ఇంకొక డొమెస్టిక్ కంపెనీ కానీ, డొమెస్టిక్ కంపెనీ నుంచి ఫారెన్ కంపెనీ కానీ, లేదా ఏదైనా బిజినెస్ ట్రస్ట్కి కానీ ఇన్కమ్ వస్తున్నట్లయితే, లైక్ డివిడెండ్ వస్తున్నట్లయితే దానికి సంబంధించి డిడక్షన్ చేసుకోవడానికి ATM చెప్తుంది అనమాట. ఆ రెసిపెంట్ ఏం డిడక్ట్ చేసుకోవచ్చు అంటే, ద రెసిపెంట్ డొమెస్టిక్ కంపెనీస్ షాల్ బి అలౌడ్ డిడక్షన్ ఆఫ్ ఎన్ అమౌంట్ ఈక్వల్ టు ద అమౌంట్ ఆఫ్ డివిడెండ్ రిసీవ్డ్. ఎంతైతే డివిడెండ్ రిసీవ్ చేసుకుంటున్నాడో ఆ అమౌంట్ అన్నింటికి ఫుల్గా డిడక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ డివిడెండ్ 5,000 వచ్చింది అనుకోండి, ఆ 5,000 ఫుల్లీ డిడక్టబుల్ అనమాట. నెక్స్ట్ ఇక్కడ ఉన్న కండిషన్ ఏంటంటే, ఆ డివిడెండ్ అనేది మస్ట్గా రిసీవ్ చేసుకొని ఉండాలి. కంపెనీ డిక్లరేషన్ ఇచ్చిన తర్వాత కాదు. ఈ ATM ప్రకారం డిడక్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంది. నెక్స్ట్ ATP కోఆపరేటివ్ సొసైటీస్కి సంబంధించింది అనమాట. కోఆపరేటివ్ సొసైటీస్ అంటే కొంచెం మంది కామన్ పీపుల్ కలిసి ఏదైనా ఒక యాక్టివిటీ చేయడం ద్వారా మనీ సంపాదించుకున్నట్లయితే అది కోఆపరేటివ్ సొసైటీ అంటాం. అంటే చిన్న చిన్న అమౌంట్స్ అన్నీ గ్యాదర్ చేసి దాని ద్వారా బిజినెస్ చేయడం. ఏమేమి బిజినెస్ ఉన్నాయి అంటే, స్మాల్ బిజినెస్, బ్యాంకింగ్ బిజినెస్ కానీ, కాటేజ్ ఇండస్ట్రీ, నెక్స్ట్ లైఫ్ స్టాక్స్కి సంబంధించింది, అగ్రికల్చర్కి సంబంధించి ఏదైనా వస్తువులు తయారు చేయడం కానీ, నెక్స్ట్ ప్రాసెసింగ్ వితౌట్ ఎయిడ్ ఆఫ్ పవర్, అగ్రికల్చరల్ ప్రొడ్యూస్ ఆఫ్ ఇట్స్ మెంబర్స్ ప్రాసెసింగ్ చేయడం ద్వారా కానీ, నెక్స్ట్ డిస్పోజల్ యాక్టివిటీ చేయడం ద్వారా, ఫిషింగ్, ఇలాంటి యాక్టివిటీస్ అన్నీ చేయడం ద్వారా ప్రాఫిట్స్ ఆర్ ఇన్కమ్ గెయిన్ చేసుకున్నట్లయితే అది 100% డిడక్షన్కి అవైలబిలిటీ ఉంది. ఒకవేళ ఈ పైన మెన్షన్ చేసిన యాక్టివిటీస్ కాకుండా ఇంకేమైనా యాక్టివిటీస్ ద్వారా అమౌంట్ వస్తున్నట్లయితే దానికి 50,000 వరకు అవైలబిలిటీ ఉంది. నెక్స్ట్ కన్జ్యూమర్ కోఆపరేటివ్ సొసైటీ అయితే అది 1 lakh వరకు డిడక్షన్ చేసుకోవడానికి అవైలబిలిటీ ఉంది. ఈ డిడక్షన్ అనేది 100% డిడక్టబుల్. ఇన్కమ్ ఫ్రమ్ లెట్టింగ్ ఆఫ్ గొడౌన్స్, ఈ గొడౌన్స్ అద్దెకి ఇవ్వడం ద్వారా కానీ, వేరే హౌసెస్ స్టోరేజ్ చేయడం ద్వారా కానీ మనీ సంపాదించుకున్నట్లయితే అది 100% డిడక్టబుల్. ఒకవేళ ట్రాన్స్పోర్ట్ బిజినెస్లో ఉంటే ఆ ఇన్కమ్ అనేది 20,000 ఎక్సీడ్ అయి ఉండకూడదు అనమాట. 20,000 వరకే లిమిటేషన్ ఉంది. నెక్స్ట్ ATPA ఫార్మ్ ప్రొడ్యూస్ కంపెనీస్. ఈ ఫార్మ్ ప్రొడ్యూస్కి సంబంధించి 100% ఎలిజిబిలిటీ ఉంది. స్టార్ట్ అయిన ఇయర్ నుంచి 5 years వరకు 100% డిడక్ట్ చేసుకోవచ్చు. దీనికి ఉన్న కండిషన్స్ ఏంటి అంటే, ఆ టర్న్ ఓవర్ అనేది 100 crores ఎక్సీడ్ అయి ఉండకూడదు. ఆ ఇన్కమ్ దేని నుంచి వచ్చి ఉండాలంటే, ఆ మెంబర్స్ అగ్రికల్చరల్ యాక్టివిటీ చేయడం ద్వారా వచ్చిన మనీ కానీ, మార్కెటింగ్, ఆ వస్తువులు మార్కెటింగ్ చేయడం ద్వారా, నెక్స్ట్ ఇంప్లిమెంట్స్, అగ్రికల్చరల్ ఇంప్లిమెంట్స్, సీడ్స్, లైఫ్ స్టాక్ ఇలాంటివన్నీ పర్చేస్ చేసి సేల్ చేయడం ద్వారా కానీ, నెక్స్ట్ ప్రాసెసింగ్ ఆఫ్ అగ్రికల్చర్ ప్రొడ్యూస్ ఇది చేయడం ద్వారా కానీ మనీ వచ్చినట్లయితే అది ఎలిజిబుల్ అనమాట. ATQQB ఇదేం చెప్తుంది, ఇది ఆథర్స్ అనమాట. ఏదైనా ఆథర్ బుక్ రాశాడనంటే అది సేల్ వచ్చిన తర్వాత ఆ ఇన్కమ్ 3 lakhs కానీ, యాక్చువల్ రాయల్టీ కానీ. రాయల్టీ మీన్స్ ఏంటంటే ఇతను బుక్ అమ్మడానికి ఇచ్చిన పర్మిషన్ అనమాట, లేదా ఎదుటి వాళ్ళు కొనుక్కోవడానికి ఇచ్చిన పర్మిషన్ అయి ఉండొచ్చు. ఓకే, ఆ ఇన్కమ్ కానీ ఈ రెండిట్లో ఏదైతే లిస్ట్ ఉంటుందో ఆ లిస్ట్ అమౌంట్ డిడక్షన్కి అవైలబిలిటీ ఉంది. దీనికి కొన్ని కండిషన్స్ ఉన్నాయి. ఆ కండిషన్స్ ఏంటి, ఆ డిడక్షన్ అనేది ఎవరైతే ఇండివిజువల్ ఆథర్ ఉన్నాడో అతను, తర్వాత కో ఆథర్స్, అతను హెల్ప్ చేసిన ఆథర్స్ ఉన్నారో వాళ్ళకి మాత్రమే ఎలిజిబిలిటీ ఉండాలి. ఈ వర్క్ అనేది లిటరసీకి సంబంధించి కానీ, నెక్స్ట్ సైంటిఫిక్ నేచర్కి సంబంధించి కానీ అయి ఉండాలి. ఆర్టిస్టిక్ కానీ, సైంటిఫిక్ నేచర్ కానీ సంబంధించింది అయి ఉండాలన్నమాట. ఈ సైంటిఫిక్ అని అంటే రిలేటింగ్ టు సైన్స్కి సంబంధించింది అయినా, లేదా ఏదైనా ఒక కాన్సెప్ట్ని అనలైజ్ చేస్తూ రాసింది కానీ అయి ఉండాలన్నమాట. నెక్స్ట్ దీంట్లో ఏముంది, ఎవరైతే అవుట్ సైడ్ ఇండియా నుంచి ఇన్కమ్ వస్తున్నట్లయితే దానికి డిడక్ట్ చేసుకోవడానికి అవకాశం లేదు. అదేంటి, సర్టిఫికేట్ మెన్షన్ చేయాలన్నమాట. అతను రాసినట్టు, లేదా ఆ డీటెయిల్స్ ఉంటాయి కదా, బుక్ డీటెయిల్స్ కానీ, లేదా రాయల్టీకి సంబంధించిన డీటెయిల్స్ కానీ ఉన్న సర్టిఫికెట్ ఉంటే అప్పుడు అవకాశం ఉందన్నమాట. నెక్స్ట్ ATRRB ఇదేం చెప్తుంది, రాయల్టీ అండ్ పేటెంట్స్. ఈ పేటెంట్కి సంబంధించి అనమాట. ఇందాక రాయల్టీ ఉంది కదా, రాయల్టీ ఆన్ బుక్స్ రైటింగ్, అది ATQQB చెప్తుంటే ATRRB అనేది పేటెంట్స్కి సంబంధించి అనమాట. పేటెంట్స్ ఏంటంటే ఇప్పటి వరకు లేని ఏదైనా ఒక ప్రోడక్ట్ని ఒక వ్యక్తి తయారు చేసినప్పుడు అది వేరొకరు కాపీ కొట్టకుండా అతనికి ఒక రైట్ ఉంటుంది కదా, ఆ రైట్నే పేటెంట్ అని అంటాం. అతను పేటెంట్ తీసుకోవాలి 2003 లోపు, అప్పుడు మాత్రమే దానికి ఎలిజిబిలిటీ ఉంది. డిడక్షన్ ఏంటి, 3 lakhs కానీ, ఇన్కమ్ ఫ్రమ్ రాయల్టీ కానీ, రెండిట్లో ఏదైతే లీస్ట్ అమౌంట్ ఉంటుందో ఆ లీస్ట్ అమౌంట్ ఈజ్ ఎలిజిబుల్. నెక్స్ట్ ATTTA ఇది
డిపాజిట్స్ సేవింగ్స్కి సంబంధించింది అనమాట. అంటే ఏదైతే సేవింగ్స్ అకౌంట్లో డిపాజిట్స్ చేస్తారో దానికి సంబంధించింది. ఎలిజిబుల్ అసెసీ ఎవరు? ఇండివిజువల్ అండ్ హెచ్యుఎఫ్, వీరిద్దరూ ఎలిజిబుల్ అనమాట. ఎలిజిబుల్ ఇన్కమ్, దేని నుంచి ఇన్కమ్ వచ్చి ఉండాలి అంటే సేవింగ్స్ అకౌంట్స్ విత్ బ్యాంక్స్లో చేసిన సేవింగ్స్ అకౌంట్ కానీ, కోఆపరేటివ్ బ్యాంక్స్ కానీ, పోస్ట్ ఆఫీసెస్ నుంచి కానీ ఏదైనా అమౌంట్ వస్తే ఆ అమౌంట్ అనేది 8 TTA ప్రకారం ఏజ్ 60 బిలో ఉన్న వారికి ఎలిజిబుల్ అనమాట. డిడక్షన్ ఏంటి? 10,000 కానీ, యాక్చువల్ అమౌంట్ రిసీవ్డ్ కానీ, ఈ రెండింటిలో ఏదైతే లీస్ట్ ఉంటుందో ఆ లీస్ట్ ఆఫ్ ది అమౌంట్ ఈజ్ డిడక్టబుల్. దీనికి ఇంకో కొన్ని బెనిఫిట్స్ ఉన్నాయి. అండర్ సెక్షన్ 10(15)(I) మనం ఇప్పుడు కూడా క్వశ్చన్లో సేవింగ్స్ బ్యాంక్ అని ఇచ్చినప్పుడు డిపాజిట్ ఇన్ సేవింగ్స్ బ్యాంక్ అని కానీ, పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్, డిపాజిట్స్ ఇన్ పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ బ్యాంక్ అని ఇచ్చినప్పుడు కానీ దానికి 3,500 వరకు ఎగ్జామ్షన్ ఉంది. ఆ అమౌంట్ తీసుకుంటాం. మనం ప్రీవియస్ డిస్కస్ చేసిన క్లాసెస్లో కూడా అక్కడ ఇంట్రెస్ట్ ఆన్ పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ అని ఇచ్చిన, డిపాజిట్స్ అండ్ సేవింగ్ బ్యాంక్ అకౌంట్ అని ఇచ్చినా కూడా అక్కడ 3,500 మనం తీసుకునే వాళ్ళం. ఇది ఇండివిజువల్ అకౌంట్ అయితే 3,500. ఒకవేళ జాయింట్ అకౌంట్ అయితే 7,000 వరకు దానికి ఎలిజిబిలిటీ ఉంది. నెక్స్ట్ ఇంట్రెస్ట్ ఆన్ పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్, దీనికి నార్మల్గా 10,000 వరకు ఎలిజిబిలిటీ ఉంది. ఓకే, ఈ రెండు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 80 TTB, 80 TTA 60 years బిలో వాళ్ళ గురించి చెప్తుంటే 80 TTB ఇది సీనియర్ సిటిజన్స్కి సంబంధించింది అనమాట. ఇక్కడ ఎలా అయితే 10,000 ఇచ్చాడో నార్మల్ పీపుల్కి, ఇక్కడ 50,000 అనమాట. 50,000 అనేది డిడక్టబుల్. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఒకే పర్సన్ 80 TTA కింద 80 TTB కింద మనీ డిడక్ట్ చేసుకోలేడు. ఇంకా లాస్ట్ వన్ 80U, ఇది పర్సన్ డిసేబిలిటీ గురించి చెప్తుంది అనమాట. ఇక్కడ నార్మల్ డిసబిలిటీ ఉంటుంది, సివియర్ డిసబిలిటీ ఉంటుంది. 40% కానీ అంతకంటే ఎక్కువగానే డిసబిలిటీ ఉంటే అతనికి 75,000. నెక్స్ట్ 80% డిసబిలిటీ ఉంటే అతనికి 1,25,000 డిడక్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంది. నెక్స్ట్ అతను మస్ట్గా ఇండివిజువల్ అయి ఉండాలి, అతను ఇండియాలో ఉండే రెసిడెంట్ అయి ఉండాలన్నమాట. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే అతనికి 80% అయినా 40% అయినా డిసబిలిటీ ఉందని మెడికల్ సర్టిఫికేట్ ఉండాలన్నమాట. అది గుర్తుపెట్టుకోవాల్సింది. ఓకే, ఇప్పటివరకు ఏం డిస్కస్ చేసాం? 80IA ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ గురించి చెప్తుంది. 80IAB స్పెషల్ ఎకనామిక్ జోన్స్, 80IAC స్టార్టప్స్ గురించి, 80IBA హౌసింగ్ గురించి, 80IAC బ్యాక్వర్డ్ స్టేట్స్లో బిజినెస్ స్టార్ట్ చేస్తే ఎలా ఉంటుంది దాని గురించి, 80ID హోటల్స్ గురించి, 80JJA బయోడిగ్రేడబుల్ వేస్ట్ని యూస్ చేసుకొని ఏదైనా ఇన్నోవేటివ్గా రీసైకిల్ చేస్తే అది JJA చెప్తుంది అనమాట. JJAA అడిషనల్ ఎంప్లాయీస్ గురించి, న్యూ ఎంప్లాయీస్ కానీ అడిషనల్ ఎంప్లాయీస్ కానీ, 80LA అవుట్ ఆఫ్ ది స్టేట్ వచ్చే ఇన్కమ్ గురించి, బ్యాంకింగ్ ఇన్కమ్ గురించి, 80M డివిడెండ్స్ గురించి, ఇంటర్ కార్పొరేట్, 80P కోఆపరేటివ్ సొసైటీ గురించి, 80PA ఫార్మ్ ప్రొడ్యూసర్ కంపెనీస్ దీని గురించి, నెక్స్ట్ 80QQB ఆథర్స్ గురించి, 80RRB పేటెంట్స్ గురించి, 80TTA సేవింగ్స్ అకౌంట్ అది బిలో 60 years, 80TTB సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ అకౌంట్ గురించి, 80U డిజబిలిటీ గురించి ఇవన్నీ డిస్కస్ చేస్తుంది అనమాట. వీటిలో ఏదైనా డౌట్ ఉన్నట్లయితే కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ ప్రీవియస్ క్లాసెస్లో మనం గ్రాస్ టోటల్ ఇన్కమ్, ఒక పర్సన్ టోటల్ ఇన్కమ్ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలో ఆ క్లాస్లో చూద్దాం. థ్యాంక్ యూ.